హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈ రోజు ఈ వీడియోలో మనము కంప్లీట్ డిఎస్ఏ రోడ్ మ్యాప్ అనేది చూద్దాము. సాల్వింగ్ స్ట్రాటజీ. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే, ఇప్పుడు డిఎస్ఏ ప్రాబ్లమ్స్ చేయడం అంటే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఫాలో అవ్వాలి కదా. లైక్ ఎట్లా అంటే, ఫస్ట్ ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్ ఇది ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్, కన్స్ట్రెయిన్స్ ఇవన్నీ మనము క్లియర్ గా అనలైజ్ చేయాలి. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చదివి ఎగ్జాంపుల్స్ చూడడము, వాటిని అనలైజ్ చేయడం, ఇట్లా ఈ ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ అప్రోచెస్ అంటే మనము రాసిన కోడ్ ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో నేర్చుకోవడం, నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రాసిన కోడ్ కి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ వచ్చింది. బట్ ఎట్లా అంటే ఇంటర్వ్యూస్ లో ఈ ఆఫ్ ఎన్ స్క్వేర్ అప్రోచ్ తో వాళ్ళు హ్యాపీగా ఉండలేరు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు. సో వాళ్ళు ఏమంటారు అని అంటే ఆప్టిమైజ్ చేయమంటారు. సో దీన్ని ఆఫ్ ఎన్ ఆర్ ఓ ఆఫ్ వన్ ఇట్లా ఆప్టిమైజ్ చేయాలి. సో అప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దీన్ని మనం ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అంటాం. సో అందుకే ఏ ప్రాబ్లమ్ కైనా మనం డిఫరెంట్ అప్రోచెస్ నేర్చుకోవడం బెటర్. అండ్ ఆల్సో డ్రై రన్ చేయడం కూడా ఇంపార్టెంట్. అంటే శాంపిల్ టెస్ట్ కేసెస్ తీసుకొని, ఎడ్జ్ కేసెస్ కన్సిడర్ చేసి, ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని మంచిగా డ్రై రన్ చేయండి ఎగ్జాంపుల్స్ ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటి అంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఒక 3 ప్రాబ్లమ్స్ అట్లా సాల్వ్ చేస్తే మీరు ఒక 3 మంత్స్కి వచ్చేసరికి ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారో ఆలోచించండి. సో డైలీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. మనకు చాలా ఎస్డి షీట్స్ ఉన్నాయి. నేను కావాలంటే స్ట్రైవర్ A to Z షీట్ కూడా నేను నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. సో